నమస్తే నేను ప్రియ హెచ్ఆర్టీవీ నేను వార్తలకు స్వాగతం. ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ ని ముందు చూపుతో గ్రామాలకు జాతీయ రహదారి అనుసంధానం ద్వారా బడుగు వర్గాల రోజువారీ ప్రయాణంలో రద్దీ లేని ప్రయాణం సాగేలా ప్రయత్నం. ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్. కనంలూరులో బుయ్యూరు మండలం ఆకునూరు కడవకొల్లువయ పొట్లపాడు ప్రాంతంలో 6 కిలోమీటర్లు నూతన టెక్నాలజీతో రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతుంది అన్న ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పెనమలూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రద్దీ లేని ప్రయాణం కొరకు రవాణా మార్గాలను ఏర్పాటు చేయాలి అన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆలోచనలో భాగమే కోట్లాది రూపాయలతో నూతన రహదారులు నిర్మాణం చేస్తున్నారని, 5 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్లు కడవకొల్లు ఆకునూరు రహదారి నిర్మాణం ద్వారా అదనంగా ముదునూరు, గొల్లపాడు, కాటూరు, కొందేరు గ్రామ ప్రజలకు విజయవాడ వైపుకు వెళ్లడానికి ఆకునూరు వద్ద నేరుగా జాతీయ రహదారికి చేరుకోవడం ద్వారా రోజువారీ పనులకు, వివిధ ఉద్యోగాలకు వెళ్లే వారికి సమయంతో పాటు ఇంధనపు ఖర్చు కూడా ఆదాయం అవుతుంది అని అన్నారు. బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఆయా గ్రామాల రహదారుల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ నిధులకు తోడుగా ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తూ రోడ్డు వెడల్పుకు నాణ్యత ప్రమాణాలు పెంపొందించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో T4 పథకం అమలులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారని తెలిపిన కొండ ప్రవీణ్ కుమార్. ఇలానే ఆధ్వర్యంలో సుస్థిర పాలన కొనసాగేలా ప్రభుత్వం ఆశీర్వాదం ఉండాలి అని, ప్రజల ఆశీర్వాదం తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుంది అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వేమూరి విజయ్ కుమార్, సీనియర్ నాయకులు కుప్పాల అంజిబాబు, కో యూనిట్ కన్వీనర్ బూదర రామకృష్ణ, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు తోకల విజయ్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి జంగం చిట్టిబాబు, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కొలవెంటి సుధాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజల వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానేకం ఎక్కువ మంది విజయవాడ ప్రాంతంలో డైలీ ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు ప్రయాణం చేసే సమయంలో 2 వీలర్స్ మీద విజయవాడలో చేతి వృత్తి పనులు చేసుకోవటం, ఇతర ప్రైవేటు కంపెనీల్లో పనిచేసుకోవటం, లేకపోతే వివిధ శాఖల్లో పనిచేయటంలో డైలీ ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయాణాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యలు కూడా వాళ్ళు గురవుతా ఉన్నారు. దీని మీద ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలు నిత్యం ప్రయాణం చేసే రహదారుల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయన యొక్క ముందు చూపే నిదర్శనంగా మనం ఒకసారి గమనించుకుంటే, పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప నుంచి పెదపూలిపాకు కానివ్వండి, పెనమలూరు నుంచి చోడవరం, పెనమలూరు నుంచి వణుకూరు నుంచి మద్దూరు, గంగూరు నుంచి వేలుపూరు, అలాగే ఈడుపుగల నుంచి ఉప్పులూరు, మన గోసాల సెంటర్ నుంచి మద్దూరు, గొడవరు నుంచి కంకిపాడు, ఇట్లా ప్రతి రహదారిని, అంటే ఒక గ్రామం నుంచి ప్రధాన రహదారి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటి ప్రతి రహదారిని కూడా నూతనీకరణం చేసుకుంటూ కోట్లాది రూపాయలు, సుమారుగా పెనమలూరు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రధాన రహదారులు కానీ సిమెంట్ రోడ్లు కానీ వేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి రహదారి దాదాపుగా ఆకునూరు సెంటర్ నుంచి ఆకునూరు ఎస్సీ కాలనీ మీదుగా మానికొండ, కుందేరు సంబంధించినటువంటి ప్రయాణ మార్గాలను కలుపుకుంటూ కడవకొల్లు గ్రామంలో పొట్లపాడు మీదుగా కాటూరు రోడ్డుకి 6 కిలోమీటర్ల రోడ్డుని 6 కోట్ల రూపాయల అంచనాతో నూతన నిర్మాణం చేస్తా ఉన్నారు. ఈ యొక్క 6 కోట్ల నిర్మాణంలో కూడా ఈ రోడ్లో గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ రోడ్డు అంతా కూడా చాలా చిన్నదిగా ఉండేది. ఒక లారీ వెళ్తే ఇంకో లారీ తప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే 2 వెహికల్స్ మరి ఒకదానికొకటి తప్పుకునే పరిస్థితుల్లో వైడ్ చేయటం, ఆ వైడ్ చేసినతో పాటు ఈ నిర్మాణంలో మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఇటువంటి ఒక కొత్త రకమైనటువంటి మెటీరియల్ని ఈ టెక్నాలజీలో కూడా ఈ మ్యాట్ వేయటానికి కారణం ఈ యొక్క గతంలో ఉన్నటువంటి పాత రోడ్డుకి కింద ఉన్నటువంటి ఎటువంటి ఈ యొక్క ఫిజికల్గా అక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ ఇంకా ఇతర సంబంధించినటువంటి అంశాలు కానీ పైన నిర్మాణం చేసిన రోడ్డుని పాడు చేయకుండా ఉండటానికి ఈ యొక్క మ్యాట్ మధ్యలో పెట్టి పైన వేసినటువంటి కొత్త నూతన రహదారికి ఎటువంటి మన్నిక తగ్గుకోకుండా దాదాపుగా 10-15 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నూతన టెక్నాలజీతో నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క రహదారిని తరచూ పరిశీలించండి, మన అందరం కూడా ప్రజలకి తెలియచేయాలి. ప్రజలకి దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో వారికి మనం చెప్పినటువంటి అంశాల్లో 190% అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేశాము. మనం ప్రభుత్వానికి అవకాశం ఉన్నంత మేరకు చేయటంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా ఈ రోడ్లు వైడ్ చేయటంలో కానివ్వండి, ఇంకా ప్రభుత్వ కార్యాలయాలని
అభివృద్ధి పరచడం కానీ కృషి చేస్తున్నాము. తప్పనిసరిగా ప్రభుత్వం చేసే పని ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి కష్టాన్ని ప్రజలకు తెలియజేసినప్పుడే ప్రజలకి ఆ కష్టం గురించి తెలిసిద్ది, ఆలోచనల్లో మార్పులు వస్తాయనే ఉద్దేశాన్ని మనకి చేస్తా ఉన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చక్కటి రోడ్లు నిర్మాణం అవుతా ఉన్నాయి. ఇక్కడ ఈ కడవకోల నుంచి ఆకునూరు ఈ 6 కిలోమీటర్ రోడ్డు కలాపాములు కానివ్వండి, కాటూరు, ముదునూరు, బోలపాడు, సాయిపురం ఈ గ్రామాల నుంచి, జబర్లపూడి ఈ గ్రామాల నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు ఉయ్యూరు వెళ్ళి సమయం కానీ లేకపోతే ఆ యొక్క ఆయిల్ సర్వీస్ అంటే బండి ద్విచక్ర వాహనాల్లో వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఆయిల్ కూడా వాళ్ళకి కన్జ్యూమ్ కూడా తగ్గుతుంది. అట్లా ఈ కడవకోల నుంచి డైరెక్ట్ గా ఆకునూరు నేషనల్ హైవేకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళకి చాలా మందికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రతిరోజు కూడా మన్నం చేసుకోవాలి. మన కోసమే చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు ఆలోచన విధానం, నూతన టెక్నాలజీ వీటన్నిటిని కూడా మన ఇళ్ల ముందుకి వాకిటి ముందుకి తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఆలోచనని మీరు ఆశీర్వదించాలి. కూటమి ప్రభుత్వం ద్వారా రాబోయే 29లో కానీ 34 కానీ సుస్థిర పాలన ఉంటే ఏదో ఒక 5 సంవత్సరాలు ఒకళ్ళు, ఒక 5 సంవత్సరాలు ఒకళ్ళు ఉండటం వల్ల 2014-19లో మనం చేసిన అభివృద్ధిని 19-24లో ఎలా అయితే దుర్వినియోగపరిచారో, ఎలా అయితే అభివృద్ధిని అడ్డుకున్నారో అట్లాంటి పరిస్థితులు లేకుండా సుస్థిర పాలన ఉండాలంటే ప్రభుత్వం కొనసాంపుగా ఉండాలనే ఆలోచన ప్రజల్లో మనం తీసుకెళ్ళాలి, ప్రజలకు తెలియజేయాలని ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆశీర్వదించాలి. కూటమి పాలన సుస్థిర పాలన నడిపిస్తారని ఆశిస్తాము.